అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని మండలానికి చెందిన ఈడికపల్లె, వడ్డీపల్లె గ్రామాల యువకుల కోరిక మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా వారి గ్రామాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్కు సాధన కోసం మలిశెట్టి వెంకటరమణ ఇరు జట్ల కెప్టెన్లకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 20,000 క్రికెట్ జట్ కొనుగోలు కోసం చెక్కు అందజేశారు. గత 3 నెలల నుంచి రాజంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో జనసేన జనబాటును తీసుకెళ్తూ ప్రజలకు జనసేనను గెలిపించండి, జనసేన తెలుగుదేశం కలయిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసిన గూండాలను, రౌడీలను పారద్రోలాలని కోరుతూ ఇంటింటికి జనసేనను తీసుకోమైన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ఈ రాష్ట్రం సుభిక్ష కోసం, యువత భవిష్యత్తు కోసం, యువత ఉద్యోగ అవకాశాల కోసం అని తెలియజేశాము. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు కంపెనీ లేకుండా కంపెనీలు తరిమి కొట్టాడు, కులపరంగాను మతపరంగాను కంపెనీలను తరిమి కొట్టాడు. తిరిగి ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం కలగాలన్నా, ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి చెందాలన్నా జనసేన తెలుగుదేశం కలయిక, నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ప్రణాళిక ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తుందని తెలియజేయడం జరిగింది. ప్రజల బాటలో వీరబల్లిలో తిరుగుతున్నప్పుడు వీరబల్లిలో దాదాపు 48 క్రికెట్ టీమ్స్ ఉన్నాయంట. సంక్రాంతి సందర్భంగా మ్యాచ్ జరుగుతుంది, ఈవెంట్ జరుగుతుందని వారు తెలియజేశారు. ఈడికపల్లి వాళ్ళు, అదేవిధంగా వడ్డీపల్లి పంచాయతీ వాళ్ళు, సార్ మా 2 టీమ్స్ ఉన్నాయి, మేము పాల్గొంటున్నాము, మాకు కిట్ సహాయం చేస్తారా సార్, బాగా ప్రాక్టీస్ చేసి మంచి ఫామ్లోకి వస్తాము, విజయం సాధిస్తామని అడిగారు. ఈ సందర్భంగా వాళ్ళను ఇక్కడికి పిలిపించి నా వంతుగా 2 టీంలకు ఒక్కొక్క టీంకు 10,000 చొప్పున వాళ్ళకు డబ్బులు ఇచ్చి కిట్లు కొనుక్కొని రావాలని కోరుకుంటున్నాను. నేను స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మనలో చైతన్యాన్ని రగిలిస్తుంది, దృఢత్వాన్ని పెంచుతుంది. పాజిటివ్ రాజకీయ నాయకుడు వచ్చిన ముందు మీరు అడగాల్సింది తాగుడు మందుకు డబ్బులు కాదు అడగాల్సింది. మా ఊరికి మంచినీళ్ళు లేవు, మా ఊరికి రోడ్డు లేదు, దాని గురించి అడగండి. మీ తల్లిదండ్రులను, మీ బంధువులను, మీ పెద్దవాళ్ళను కూడా ముందు త్రాగునీరు, సాగునీరు, పిల్లలకు మంచి స్కూలు, మన ఊరికి మంచి రోడ్డు ఇవి ఉన్నాయా లేదా అని అడగండి. వాటి మీద నిలదీయండి. ప్రభుత్వం రాజకీయ నాయకుడు కాదు చేయాల్సింది. మీరు అడిగేటప్పుడు కూడా మీరు మా ఊరికి రోడ్డు వేపిస్తారని కదా అడగాల్సింది. ప్రభుత్వం రోడ్డు వేయాలి, అప్పుడే మీరు ఓటేస్తాము అని చెప్పి అడగాలి. ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీని మీరు అడగాలి.